ప్రకృతి నిశ్శబ్దమైతే దివ్యమైన క్షణాలు పుడతాయి. అలాంటి క్షణాల్లో ఒకటి కూర్మావతార జననం. ధర్మం తగ్గిపోతే, అధర్మం పెరిగిపోతే అప్పుడు ఆయన దిగి వస్తాడు మన కోసం. ఒకప్పుడు దేవతల రాజు ఇంద్రుడు తన ఐశ్వర్యంలో మునిగిపోయాడు. అహంకారంతో తనలోని భక్తిని మర్చిపోయాడు. అప్పుడొచ్చాడు దుర్వాస మహర్షి. దేవతలందరికీ ఆశీర్వాదంగా ఇచ్చిన పవిత్ర పుష్పమాలను అందించాడు. కానీ ఇంద్రుడు ఆ పుష్పమాలను నిర్లక్ష్యంగా ఏనుగుపై వేసేశాడు. దుర్వాసుని కళ్ళల్లో జ్వాలలు పుట్టాయి. నీ గర్వం నీ ఐశ్వర్యాన్నే కరిగిస్తుంది అని శాపమిచ్చాడు. ఆ శాపం నిజమైంది. దేవతల శక్తి క్షీణించింది. దేవేంద్రుణ్ణి ఆశ్రయించినటువంటి రాజ్యలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి అన్నీ వెళ్ళి సముద్రంలో కలిసిపోయాయి. సముద్రంలో పడిపోతే ఆయన రాజ్యహీనుడైపోయాడు. దేవతలు ఎన్నిసార్లు యుద్ధానికి వెళ్ళి రాక్షసుల చేతిలో ఓడిపోతున్నారు. కారణం ఒక్కటే, లక్ష్మీదేవి అనుగ్రహం లేదు. బ్రాహ్మణ వాక్కు చేత పోయింది. దుర్వాసుని వాక్కు చేత ఇప్పుడు దేవేంద్రుడికి మదం తొలగిపోయింది. అప్పుడు దేవతలందరూ ఒకే దిశగా చూశారు, విష్ణుమూర్తి వైపు. విష్ణువు చిరునవ్వుతో అన్నాడు, శాపం నిమిత్తం కాదు, పరిష్కార నిమిత్తమే వస్తాను అని. పాల సముద్రాన్ని మదించండి, అందులో దాగి ఉన్న అమృతాన్ని పొందండి. అమృతాన్ని తాగితే దానివల్ల ఆయుర్దాయం పెరుగుతూ ఉంటుంది తప్ప ఆయువు క్షీణించదు. ఆయువు క్షీణించడం అన్న మాటకి అర్థం ఏంటంటే వికారాన్ని పొందుట. వికారాన్ని పొందితే ఆయువు క్షీణించింది అంటారు. అమృతోత్పాదన యత్నం చేయండి. అయితే లక్ష్మి కూడా వెళ్ళి సముద్రంలో పడిపోయింది. ఇప్పుడు సముద్రంలో ఉన్న లక్ష్మి పైకి రావాలి. సముద్రంలో ఉన్న లక్ష్మి పైకి రావాలంటే దానికి ఒకే ఒక్క మార్గం ఉన్నది, పాల సముద్రాన్ని చిలకాలి. పాల సముద్రాన్ని చిలకడానికి కవ్వంగా ఉపయోగపడేది ఒక్కటే, అదే మందర పర్వతం. మందర పర్వతాన్ని పైకి తవ్వి ఎత్తి పట్టుకోవాలి. జాగ్రత్తగా ఉండండి. అందులో నుండి లక్ష్మీదేవి, కామధేనువు, కల్పవృక్షం, ఇంతకుముందు స్వర్గలోకంలో దేవేంద్రుడి యొక్క సమస్త భోగములకు కారణమైనటువంటి సాధన సంపత్తులన్నీ ఏవి దుర్వాస మహర్షి యొక్క శాపవాక్కు చేత అంతర్ధానమైపోయాయో అవన్నీ కూడా మళ్ళీ పైకొస్తాయి. అప్పుడు ఇంద్రుడికి ఐశ్వర్యం కలుగుతుంది. అందుకని మీరందరూ వెళ్ళి క్షీరసాగర మదనం చేయండి అని అన్నారు. వెంటనే ఈ దేవతలందరూ రాక్షసులతో స్నేహం చేశారు. వాళ్ళందరూ కనబడగానే రాక్షసులు దేవతలను చంపేస్తాం అన్నారు. అప్పుడు బలిచక్రవర్తి అన్నారు, రాక్షసులైనంత మాత్రాన ధర్మం లేకుండా ఉండరు. రాక్షసుల్లో ప్రహ్లాదుడు లేడు? మహానుభావుడు ప్రహ్లాదుడు మనవడు బలిచక్రవర్తి. మనల్ని ఆశ్రయించి స్నేహభావంతో వచ్చిన వాళ్ళని సంహరించకూడదు. అందరం కలిసి అమృతోత్పాదన యత్నం చేద్దాం రండి అన్నాడు. అందరూ వెళ్ళారు. అందరూ కలిసి ఆ పర్వతాన్ని పట్టుకొని ఊపారు. మెల్లగా అది కదిలింది. కానీ పర్వతం ఎంత బరువుగా ఉందో వాళ్ళ చేతులన్నీ జారిపోయాయి. పర్వతం సముద్రంలో మునిగిపోయింది. అప్పుడు ఆకాశం ప్రకాశించింది. గరుత్మంతుడిపై మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ఒక చేత్తో పర్వతాన్ని ఎత్తి గరుత్మంతుడి వెన్నుపై ఉంచి క్షీరసాగరంలో దింపాడు. కానీ పర్వతం నీటిలో నిలబడలేక కిందకు జారిపోతూ ఉంది. అప్పుడాయన తానే రూపం మార్చుకున్నాడు, ఒక మహా తాబేలుగా. పాల సముద్రంలోకి దింపినప్పుడు దాన్ని భరించగలిగినటువంటి ఒక పదార్థం కావాలి. ఒక పదార్థంగా భగవానుడే మారిపోయాడు. ఆ పదార్థం నీటి లోపల ఉండి వహించగలిగినదే ఉండాలి. అంత పెద్ద మందర పర్వతాన్ని తీసుకొచ్చి వీపు మీద పెట్టినా కూడా శరీరానికి ఉసురుకోకుండా, పైన డిప్పకి దెబ్బ తగిలినా శరీరానికి ఇబ్బంది రాకుండా నీటిలో ఉండగలిగిన ప్రాణి ఒక్కటే, అదే తాబేలు. తాబేలుకి డిప్ప మీద ఎంత దెబ్బ తగిలినా దానికి ఏమీ అవ్వదు. ఒక్క దెబ్బ తిరిగేసి కొట్టండి, చచ్చిపోతుంది. ఇప్పుడు మహావిష్ణువు ఒక పెద్ద తాబేలు రూపంలో కనబడ్డాడు. పెద్ద తాబేలు అంటే 1,00,000 యోజనముల వెడల్పు కలిగినటువంటి పెద్ద తాబేలుగా మారిపోయాడు. దాని మీద ఉన్న కర్పరం అంటే డిప్ప, అది కఠినమైన బాహుకాఠిన్యంతో ఉంది. దాన్ని బద్దలు కొట్టడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అంత కఠినమైనటువంటి డిప్పతో ఈ బ్రహ్మాండాన్ని అంతటినీ కూడా పట్టి మింగేస్తుందేమో అన్నంత పెద్ద నోరుతో ఈ సకల చరాచర ప్రపంచమనంతటినీ, జీవరాశులన్నింటినీ కూడా మింగి
లోనికి తీసుకెళ్ళిపోగలదు. కడుపు ఇంత ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తమైన జంతురాశిని కూడా మింగి కడుపులోకి పెట్టుకోగలిగినంత పెద్ద కడుపు. దానితో పాటుగా ఈ ప్రపంచం మీద ఇంకో ప్రపంచం వచ్చి పడినా సరే ఆ కాళ్ళు అలా ఆపితే మళ్ళీ మెల్లగా అడుగులు వేస్తాడు. తాబేలు ఎప్పుడు కూడా మెల్లగా అడుగులు వేసి నడుస్తుంది కదా. ఆ విష్ణుమూర్తి అత్యంత దయతో సుందరమైనటువంటి విష్ణువు ఒక మహాకూర్మముగా, అంటే ఒక పెద్ద తాబేలుగా మారిపోయి సముద్రం లోపల పడుకొని, ఇప్పుడు నా మీద మందర పర్వతాన్ని ఉంచండి అన్నారు. ఆయన వీపు మీద మందర పర్వతం నిలిచిపోయింది. ఆ పర్వతం తిరిగినా తాబేలు కదలటం లేదు. భగవంతుడు అలా భూమిని మోయడానికి దిగాడు. మందర పర్వతానికి తాడుగా వాసుకి నాగుని చుట్టారు. దేవతలు ఒకవైపు, రాక్షసులు మరొక వైపు పట్టుకున్నారు. మథనం మొదలైంది. సముద్రం కదలడం మొదలైంది. అలల మధ్య జ్వాలలు మెరుస్తున్నాయి. ఆ సమయంలో భగవంతుడు వెనుక భాగంలో పర్వతం తిప్పడం వల్ల నొప్పి కలిగిన ఆయన సహనంతో చిరునవ్వుతో భరించాడు. ఎందుకంటే ఆయన లక్ష్యం ప్రపంచ రక్షణ. మథనంలో మొదట వెలువడింది హాలాహల విషం. అది ఎంత ప్రమాదకరమైంది అంటే దేవతలు, రాక్షసులు భయంతో వెనక్కి తగ్గారు. అప్పుడు దర్శనమిచ్చాడు మహాదేవుడు. ఆ విషాన్ని తానే తాగాడు. ఆయన కంఠం నీలంగా మారింది. అందుకే ఆయన్ని నీలకంఠుడు అంటారు. విష్ణువు నమస్కరించాడు. ఈ విశ్వం రక్షించబడింది, ఓం నమ శివాయ అని. తర్వాత సముద్రం నుండి అద్భుతమైన రత్నాలు వెలువడ్డాయి. సురభి గోవు, ఉచ్చేశ్రవాస్ అనే తెల్లని గుర్రం, కౌస్తుభమణి, చంద్రమ, లక్ష్మీదేవి, చివరగా అమృత కలశంతో ధన్వంతరి. రాక్షసులు దాన్ని లాక్కోవాలని ప్రయత్నించారు. దేవతలు ఆందోళనతో ఆయన వైపు మళ్ళీ చూశారు. మరలా విష్ణువు అవతరించాడు మోహిని రూపంలో. అమృతాన్ని దేవతలకు అందించాడు. రాక్షసులు మాయలో మునిగిపోయారు. మథనం ముగిసింది. అమృతం లభించింది. భగవంతుడు మళ్ళీ తన దివ్య స్థితికి చేరాడు. తాబేలు రూపం నుంచి బయటకు వచ్చి శాంతిగా తన సర్వాంతర్యామి రూపంలో క్షీరసాగరంలో విశ్రాంతి తీసుకున్నాడు ఆ మహావిష్ణువు. ఆ రూపం వెనుక ఉన్నది ఒక్క సందేశం. మన జీవితం ఎంత భారమైనా మన విశ్వాసం, మన భక్తి ఆ భారాన్ని మోయగలదు. భగవంతుడెప్పుడూ మన వెన్నుపైనే ఉంటాడు. కూర్మావతారం అది కేవలం ఒక కథ కాదు, ఒక ధ్యానం, ఒక దివ్య స్మరణ. ధర్మం కోసం, మన కోసం దేవుడు దిగి వచ్చిన క్షణమది. ఇప్పుడు మనం కూర్మావతారం గురించి తెలుసుకున్నాం. మరి నెక్స్ట్ అవతారం ఏంటో మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.